నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంలో గ్రామ సభలు పెట్టి రైతుల భూ సమస్యలను తెలుసుకోవటం జరుగుతుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్. ఘనంగా అమ్మవారికి పూర్ణాహుతి హోమం. మొక్కులు తీర్చుకున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి భక్తులు, పాల్గొన్న ప్రముఖులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలి. బాపట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సభలు పెట్టి రైతుల భూ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నగరం, మండలం, పూడివాడి గ్రామం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠాలతో కలిసి రీసర్వే పూర్తి చేసిన తర్వాత రాజముద్రతో ముద్రించిన నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భూమికి సంబంధించిన సేవలన్నీ సరళీకృతం అయ్యాయని, భావి తరాల వారు భూ సమస్యలతో ఇబ్బందులు ఉండరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేపట్టి చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతులంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో భూ వివాదాలు అధికంగా ఉన్నాయన్నారు. భూ సమస్యలు, గొడవలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భావి తరాల ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండటానికి, పేద ప్రజలు క్షేమంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని అన్నారు. గ్రామాలు బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. విద్యారంగాన్ని సరిచేస్తూ లక్షలాది మంది యువతకు ఉపాధి కలిగించే దిశగా ఐటీ మంత్రి లోకేష్ బాబు కృషి చేస్తున్నారని వివరించారు. జిల్లాలో రీసర్వే 100% పూర్తి చేయడం జరుగుతుందన్నారు. తొలుత రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన రెవెన్యూ దస్త్రాల ప్రదర్శనశాలను మంత్రి సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ కలిసి పరిశీలించారు. కె రాంబాబు, పి శ్రీనివాసరావు భూముల వివరాలను ఆన్లైన్లో పరిశీలించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి శ్రీదేవి, జిల్లా డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విలేజ్ సంబంధించి ఎంతమంది ఈ పట్టాదారు పాస్ బుక్స్ ఇవ్వడం జరిగింది, ఎంతమందికి మ్యూటేషన్స్ రేస్ చేయడం జరిగింది, ఎంతమందికి ఇప్పుడు ఇంకా పట్టాదారు పాస్ బుక్స్ రావాల్సిందే ఉన్నాయి. పట్టదారు పాస్బుక్ అనేది ఒక కీ స్టోర్. ఎందుకంటే ఒక రైతుకి నిఖరమైన హక్కు ఇవ్వాలంటే సర్వే జరగాలి. అక్కడ ఉన్న ఎన్క్రోచ్మెంట్స్, ఎంజాయ్మెంటు అన్నీ కూడా పరిష్కారం అయినప్పుడే పట్టదారు పాస్బుక్ వస్తుంది. చాలా సంతోషం. అంతా ఈ కీలకమైన అంశాన్ని ప్రభుత్వం గ్రహించడం, దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడం చాలా ఒక గొప్పతనం అని సభాసముఖంగా తెలియజేస్తున్నాను. అది మన జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రివర్యుల నేతృత్వంలో జరుగుతూ ఉంది అంటే మనందరికీ కూడా సంతోషం. పోయిన నెల మన జిల్లాలోనే బట్టిప్రోల్లో ఈ కార్యక్రమం జరిగితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చారు. గౌరవ మంత్రివర్యులు ఆయన నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. భూమి అనేది అందరికి కూడా మన పూర్వీకులు కానీ మనం కష్టపడితే వచ్చినటువంటి పరిస్థితి. తాత ముత్తాల నుంచి మనకు వాస్తవంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంతా కూడా అందరూ వస్తాం. రైతాంగంలో ఎక్కువ ఉంటారు కాబట్టి అందరూ కూడా అలా వస్తూ ఉంటుంది. కానీ హక్కులు సక్రమంగా లేకపోతే ఎవరైతే కబ్జాదారులు ఉంటారో, లేకపోతే భూదహనంతో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కుట్రలతో కొన్ని డాక్యుమెంట్లు కానీ కొన్ని అంటే సర్వేలో కొంచెం బౌండరీస్ మార్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉండకూడదు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2007లో ఈ డిజిటలైజేషన్ అలాగే ఈ రీసర్వే అనేది మొదలుపెట్టింది. ఎందుకంటే ఎప్పుడో గతంలో చాలా కాలం ముందు సర్వే చేశారు బ్రిటిష్ కాలం, దాని తర్వాత ఒకసారి చేశారు కానీ పకడ్బందీగా జరగలేదు. దాని తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కానీ అలాగే అఖండ ఆంధ్రప్రదేశ్ కానీ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ఈ రీసర్వే కూడా పకడ్బందీగా జరగాలి అని చెప్పేసి అప్పుడు జియో ఇచ్చి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కాస్ట్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత ఆరో చంద్రబాబు నాయుడు గారు.
శ్రీ బగళముఖి అమ్మవారిని ప్రాచీన ఆభరణాలతో అలంకరించారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ బగళముఖి అమ్మవారి దివ్యక్షేత్రంలో వార్షిక ఉత్సవాల్లో 4వ రోజు ప్రాచీన స్వర్ణ ఆభరణాల శోభయాత్ర, ఆభరణాల అలంకారము, స్వర్ణ ప్రకాశ రూపిణిగా శ్రీ బగళముఖి అమ్మవారి దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి చెందిన ప్రాచీన స్వర్ణాభరణాల అలంకారాలు ఉన్న అమ్మవారిని దర్శించడానికి జిల్లా నలుమూలల నుండి అశేష సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయం నుండి దేవాలయ శాఖ, పోలీస్ వారు, రెవెన్యూ, పంచాయతీ ధర్మకర్తల మండలి వారు పోలీసు ఎస్కార్ట్తో చందోలు స్టేట్ బ్యాంక్ వద్దకు శోభయాత్రగా చేరుకునగా బ్యాంక్ మేనేజర్కు పర్మిషన్ లెటర్ ఇచ్చి అందరూ సంతకాలు చేసి బ్యాంకు నుండి సీల్డ్ నగలు బాక్స్ను స్వీకరించి ఆలయం వద్దకు చేరుకొని అందులో ఉన్న ఆభరణాలను అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి అలంకారం నిమిత్తం ఆలయ పూజారులకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుండి భక్తులకు దర్శన సౌకర్యం ప్రారంభమైంది. దర్శనానికి వచ్చిన భక్తులకు కొనకాల బొల్లిబాబు వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికీ చల్లటి మజ్జిగ అందజేశారు. స్వర్ణాభరణాల అలంకారంలో అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, పెనగొండ వాసవి పీఠాధిపతులు పరమ శ్రీ ప్రజ్ఞా భారతి స్వామివారు, బాపట్ల ఎస్పీబీ ఉమామహేశ్వర్, బాపట్ల డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి తమ ట్రస్ట్ ద్వారా 9 లక్షలు వెచ్చించి తయారు చేయించిన గ్రానైట్ రాతి పద్మపీఠం పంచలోహ సింహాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఎం భాగ్యలక్ష్మి, ఎంఆర్ఓ డి వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎంవి శివకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి సుజాత, విఆర్ఓ అరుణకుమారి, ఆలపాటి వెంకటరమణారావు, భవనం బసవరెడ్డి, దోమ నాగేశ్వరరెడ్డి, కేతారాజు, పట్టాభి రామారావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు బక్కలగడ్డ ప్రసాద్, ఐనంపూడి వెంకట పద్మజ, నక్క సముద్రాలు, ఎనకపల్లి వెంకటప్పయ్య, అన్నవరపు ఉషారాణి, కంచర్ల అశోక్, కొలనుకొండ శివలీల, చోడగుండి రాంబాబు పాల్గొన్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. ఆహార అలవాట్లు మార్చుకుంటూ వైద్యుల సలహాల మేరకు మందులు వాడినట్లయితే షుగర్, బీపీ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాళ్లెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త మంతెన సత్యనారాయణరాజు సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెలకు సరిపడా మందులు అందజేశారు. శిబిరానికి వచ్చిన వారందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పెన్మత్స బాపిరాజు, ఉపాధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, గిడుగు వెంకటేశ్వర్లు, బాలకోటేశ్వరరావు, శ్రీనివాసరావు, తవ్వ స్వామి, సత్యవతి, సనక శ్రీనివాసరావు, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రామకృష్ణ సేవా సమితిలో జరిగేటువంటి ఉచిత బీపీ షుగర్ క్యాంప్కి అందరికీ సుస్వాగతం. ప్రతి నెలగా పండగలాగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఇలాగే కలకాలం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చక్కగా వచ్చి ఎవరు మిస్ కాకుండా అందరూ వచ్చి మందులు తీసుకుని భోజనం చేసుకొని చక్కగా మాటలు చెప్పుకుని వెళ్తున్నారు. మేము చెప్పేవి వింటున్నారు, పాటిస్తున్నారని అనుకుంటున్నాను. మంచి మందులు డాక్టర్ గారు పంపిస్తున్నారు. పేర్లి నర్సయ్య ట్రస్ట్ తరఫున కృష్ణమూర్తి డాక్టర్ గారు అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ మన వెంకటేశ్వర మా గురువు గారు భోజనాలకి ఏదో ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. అందరూ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే అందరూ చక్కగా ఇంకా ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని మందులతో పాటు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలని బాపట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం హైవే అండ్ హై స్కూల్లోని క్రీడా ప్రాంగణంలో షూటింగ్ బాల్, రగ్బీ పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల క్రీడల కోసం ప్రత్యేక యాప్స్ ఏర్పాటు చేసిందని, విద్యార్థులు అందరూ వేసవి శిబిరంలో ఇష్టమైన క్రీడలను ఉంచుకొని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైవే అండ్ హై స్కూల్ చైర్మన్ పెదమల్లు ఉదయ్ చంద్రరావు, డైరెక్టర్ సాయి మహేంద్రబాబు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సో ఇది మంచి రోజు. ఎందుకు మాకు యాన్యువల్ సమ్మర్ క్యాంప్స్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈసారి అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, రిజిస్ట్రేషన్ అయితే ఆ ప్లేయరు ఫ్యూచర్లో అతను ఆధార్ నెంబర్ కొడితే డీటెయిల్స్ ఏం ఆడాడు, అతను ఎక్కడ అడ్రస్, మొత్తం ఆ ప్లేయర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు గవర్నమెంట్ క్రీడా యాప్ అనేది ఒకటి ఇచ్చింది, క్రియేట్ చేసి ఆ యాప్లో ప్రతి ప్లేయరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, మీ ఫోన్లోనే మీరు ఏ గేము మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ ఫోటోతో సహా అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్. సో మీకు ఏదైనా ఇన్సెంటివ్స్ కూడా, మీరు సపోజ్ నేషనల్ మెడల్ కొట్టారు, జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్ మెడల్ కొట్టారు అనుకోండి, గెలిచారనుకోండి, అది ఆ క్రీడా యాప్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు ప్రయారిటీ ప్రకారం, ఇదిగో ఫలానా ఈ పాప ఇండియా ఆడింది ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళే పిలుస్తారు, మనం కూడా వెళ్ళాల్సిందా లేదు, పిలవలేదు. ఆ ప్రయారిటీ లిస్టు ఆ క్రీడా యాప్లో ఉంటుంది. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, అట్లా ప్రయారిటీ లిస్టు. మొన్న డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఎవరైతే మెడల్స్ వచ్చారు గెలిచిన వాళ్ళకి అట్లాగా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు, సరే మనం ఇన్సెంటివ్స్ కాకపోయినా ఆటలు ఆడితే మంచి ఆరోగ్యంగా ఉంటామా ఉండమా, హెల్దీగా ఉంటాము, అవునా? మనం హెల్దీగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం. అందుకని ప్రతి ఒక్కరు ఒక 1 hour 2 hours స్పోర్ట్స్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. రైట్, ఈ అవకాశం. పూర్ణాహుతి కార్యక్రమంతో బండ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు దేవాలయ ప్రాంగణంలో అమ్మవారిని విశేషంగా కొలువు తీర్చారు. ప్రసిద్ధిగాంచిన చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో గత 5 రోజులుగా జరుగుతున్న వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగింది. పూర్ణాహుతి హోమంలో పూర్తి కాబడినవి. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు సిఐ ఏమినేని శ్రీ పాండురంగరావు, ఒంగోలు మెజిస్ట్రేట్ వి వెంకటేశ్వరరావు, పివి పాళ్లం ఎంఆర్ఓ డి వెంకటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు కేతరాజు, పట్టాభి రామారావు, వక్కలగడ్డ ప్రసాద్, ఎనుకపల్లి వెంకటప్పయ్య, వైగరాలు పాల్గొన్నారు. ఈ అమ్మవారి దర్శనానికి ఆదివారం అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా విచ్చేసి పొంగళ్లు, చద్ది నైవేద్యాలు, మహానివేదన, పసుపు కుంకుమలు సమర్పించి తమ కుటుంబాలను చల్లగా కాపాడమని అమ్మవారిని ప్రార్థించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు సునాయాసంగా దర్శనం అయ్యే విధంగా చక్కటి క్యూలైన్ల ద్వారా త్వరితగతిన దర్శనం ఏర్పాటు చేశారు. ప్రసాదాల పంపిణీ, కొనకాల బుల్లిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. ఆఖరి రోజు సందర్భంగా శ్రీ అమ్మవారికి శ్రీ మాతా మహారాజ్ఞిగా ప్రత్యేక అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలియపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంలో గ్రామ సభలు పెట్టి రైతుల భూ సమస్యలను తెలుసుకోవటం జరుగుతుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్. ఘనంగా అమ్మవారికి పూర్ణాహుతి హోమం, మొక్కులు తీర్చుకున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి భక్తులు, పాల్గొన్న ప్రముఖులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలి. బాపట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.